హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజైతే మంచి స్పెషల్ బిర్యానీ చేసి చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో. ఎంత ఇంకా కాస్ట్ పెట్టి మనం బయట కొనుక్కుంటాం, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్లీజ్. చాలా మందికి నచ్చుతుంది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 in 1. ఈ స్పెషల్ బిర్యానీ అనేది వెజ్ అండ్ నాన్ వెజ్ ఇద్దరూ తినచ్చు. అది ఎలా చేస్తానో మీరు చూడండి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ అకౌంట్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకోండి. క్లీన్ చేసేసుకోండి ఒక 2 times. చేసేసుకునే తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టు కలిపేసుకొని ఒక 1 hour పాటు మాత్రం అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా వాటర్ పక్కకు తీసేసిన తర్వాత చికెన్ ఉంటుంది కదా, చికెన్లో సాల్ట్, పసుపు, కారం 1 tablespoon, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకునేవలసినంత అవసరం లేదు. కొంచెం ఓపికతో చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ప్లీజ్ అందరూ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 1 hour తర్వాత తీసేసాను. 2 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. 1 tablespoon గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. ఒక 1 tablespoon రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకునే తర్వాత ఆయిల్ వేసాను, హీట్ అయింది. ఇంకా కొద్దిగా చికెన్ అనేది నేను చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై చేసుకోండి. మరీ ఫ్రైగా చేసుకోవద్దు, మీడియంగా చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టి చేసుకోండి. నేనైతే 2 times ఫ్రై చేసుకున్నాను. నాకు ఒకేసారి మొత్తం చాలేదు 1/2 kg చికెను. మీరు కూడా 2 times or 3 times అయితే చేసుకోండి, ఎందుకంటే ఒకేసారి వేసుకోవద్దు. మనం చికెన్ కర్రీ చేసినా బిర్యానీ చేసినా ఆ సాల్ట్ వాటర్లో మాత్రం 1 hour అయినా నానబెట్టండి. లేదనుకుంటే ఒక 1/2 hour మాత్రం నానబెట్టండి. నిజంగా చెప్తున్నాను, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది చికెన్ పీస్ అనేది. ఇగోండి ఇలా వచ్చింది నాకైతే. నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ నేను కర్రీ చేస్తాను కనుక ఇలా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది చికెన్ బిర్యానీలోకి. ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మొత్తం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఒక 4 మీడియం సైజు గల టమాటోస్ తీసుకున్నాను. ఒక 5 జీడిపప్పులు, దోసపప్పు ఉంటుంది కదా, అది ఒక 2 tablespoons నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక చికెన్ ఫ్రై చేసాం కదా, అదే కళాయిలో ఆయిల్ కొంచెం తీసేసి ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. చేసుకునే తర్వాత టమాటో, జీడిపప్పు, దోసపప్పు ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది అనేది వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా ఆయిల్ ఇలా పైకి వచ్చేలా ఫ్రై అయ్యింది. బాగా అయిన తర్వాత ఇందాక మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకున్నాను. ఆ వాటర్ అనేది ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడేలా 1 tablespoon కారం, కొంచెం పసుపు, నాకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇంకా లాస్ట్లో అయితే నా దగ్గర చికెన్ మసాలా ఉంది, అది 1 tablespoon వేసుకున్నాను. అంతే, ఇంకేం మసాలాలు యాడ్ చేసుకోలేదు. జీలకర్ర పొడి, ధనియాల పొడి అవేం వేయలేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ మళ్ళీ వేయండి. వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోండి. ఒక 6 or 7 minutes వరకు ఉడకాలి కొంచెం. ఇంక ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేసుకొని ఒక 6 minutes వరకు అయితే నేను అలా ఉంచాను. అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్లో కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్మెల్ అయితే మాత్రం మా బిల్డింగ్ అంతా వచ్చిందబ్బా, చాలా బాగా నచ్చింది నాకైతే.
ఫైనల్లీ అయితే నా కర్రీ ఇలా వచ్చింది. ఇంక నేను ఒక బౌల్లోకి తీసేసుకొని వెంటనే క్లీన్ చేసేసుకున్నాను ఆ కళాయి అనేది. నెక్స్ట్ ఒక ½ కిలో రైస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది క్లీన్ చేసేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి టేస్ట్కి సరిపడే సాల్టు, ఒక లెమను, స్పైసీ ఐటమ్స్ మన దగ్గర ఏమున్నాయో అవి, నెక్స్ట్ ఆయిల్, వాటరు వేసుకొని కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. నేను చికెన్ కర్రీ చేసేటప్పుడే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకున్నాను. పెట్టుకునే తర్వాత మనకి 80% వరకు కుక్ అయిపోవాలి. అయిపోయింది, నాకు వార్చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్పైసీ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చేసేసుకునే తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, సాల్ట్, పసుపు, 1½ స్పూన్ కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాను. ఇది నేను ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు, అందుకే ఇలా గడ్డలా ఉంది. ఒక ½ లెమన్ వేసుకున్నాను. వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. వేసుకొని కలిపేసుకొని అది ఆయిల్ పైకి తేలినంత వరకు కొంచెం ఫ్రై అవ్వాలి. నేను అందులో కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఎందుకంటే రైస్ అనేది లేయర్స్లా వేస్తాం కదా, మసాలా కూడా వేయాలి. అందుకని ఈ మసాలా కొంచెం నేను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేసాను. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. నెక్స్ట్ నా దగ్గర చికెన్ మసాలాయే ఉంది, అది వేసుకున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. ధనియాల పౌడర్ ఇంకా ఇలాంటివి అయితే మాత్రం ఏం వేసుకోవద్దు. నెక్స్ట్ పుదీనా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక మసాలా, అది అనేది ఇప్పుడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రైస్ ఉంది కదా, అది నెక్స్ట్ లేయర్ లాగా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ మసాలా వేసుకున్నాను, చికెన్ మసాలా వేసుకున్నాను, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెక్స్ట్ చికెన్ మసాలా, ఇంకా లాస్ట్లో గీ వేసుకున్నాను. వేసేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టుకున్నాను, ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా. ఒక 20 మినిట్స్ అంటే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇంకో 10 మినిట్స్ మాత్రం బాగా సిమ్ చేసేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ మాత్రం అలానే స్టవ్ మీదే ఉంచండి. ఇప్పుడు ఆ రైస్ ఇలా ఒక బౌల్లోకి వేసుకొని అందులో చికెన్ ఫ్రై కర్రీ ఉంది కదా అది యాడ్ చేసుకున్నాను. అదే స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ. ఇంక వెజిటేరియన్ అంటారా, కొద్దిగా బిర్యానీ అనేది నేను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక వెజ్ కర్రీతో తినేసాను. ఇదే నా వెజ్ బిర్యానీ. చూసారా, వెజ్ అండ్ నాన్ వెజ్ ఇద్దరు తినొచ్చు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.